ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా ఆందోళనలు చేస్తోంది బీఆర్ఎస్. మూసీ ప్రక్షాళనపై నిరసన తెలిపిన గులాబీ లీడర్లు తర్వాత రైతు రుణమాఫీపై రైతులతో ఆందోళన చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా ధర్నాలు చేసింది బీఆర్ఎస్. వడ్ల కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నేతలు సందర్శిస్తున్నారు. లగచర్ల ఘటనపై మహబూబాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసింది. తర్వాత ఆశా వర్కర్లతోనూ ఆందోళనకు ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస ఆందోళనలకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. మూసీ ప్రక్షాళనపై నిరసన తెలిపిన గులాబీ లీడర్లు తర్వాత రైతు రుణమాఫీపై రైతులతో ఆందోళన చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా ధర్నాలు చేసింది బీఆర్ఎస్. వడ్ల కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నేతలు సందర్శిస్తున్నారు. లగచర్ల ఘటనపై మహబూబాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఆశా వర్కర్లతోనూ ఆందోళనకు ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస ఆందోళనలకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. మూసీ ప్రక్షాళనపై నిరసన తెలిపిన గులాబీ లీడర్లు తర్వాత రైతు రుణమాఫీపై రైతులతో ఆందోళనలు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా ధర్నాలు చేసింది బీఆర్ఎస్. వడ్ల కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ నేతలు సందర్శిస్తున్నారు. లగచర్ల ఘటనపై మహబూబాబాద్ లో మీటింగ్ ఏర్పాటు చేసింది. తర్వాత ఆశా వర్కర్లతోనూ ఆందోళనకు ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ వరుస ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఇటు ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వము ఏడాది పాటు నిర్వహించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఒకవైపు పండుగ చేసుకుంటుంటే, మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వరుస ఆందోళనకు పిలుపునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుంది. ఇక ఈ మధ్య రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక 18,000 కోట్లతోటి దాదాపుగా 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. మిగతా రైతులకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో అటు హరీష్ రావు కానీ అట్లనే కేటీఆర్ కానీ ఇతర అంటే మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రైతు ధర్నా పేరుతోటి ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అట్లనే గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి మనం చూసినాం. గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి రిజర్వేషన్లకు బీసీల అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయాల మీద కూడా గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు ఆందోళన చేశారు. అట్లనే వడ్ల కొనుగోలుకు సంబంధించి వడ్ల కొనుగోలు కూడా పూర్తి స్థాయిలో స్పీడ్ గా జరగడం లేదు. గతంతో పోలిస్తే చాలా తక్కువగా వడ్ల కొనుగోలు జరుగుతుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు బోనస్ కు సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు ఇస్తారో ఒక క్లారిటీ లేకుండా పోయిందన్నటువంటి విషయాల మీద ఇప్పటికే వడ్ల కొనుగోలు కేంద్రాలను హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఆటో కార్మికులకు సంబంధించి అంటే ఉచిత బస్సు తోటి ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో వాళ్లకు 12,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తోటి ఇందిరా పార్క్ దగ్గర కూడా బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి కేటీఆర్ కూడా అటెండ్ అయ్యారు. ఇక భూసేకరణకు సంబంధించి లగచర్లలో వికారాబాద్ జిల్లా అట్లనే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచర్లలో భూసేకరణకు సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ గిరిజనుల మీద పోలీసులు దాడి చేశారంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా లగచర్ల బాధితులు అక్కడ ఫిర్యాదు చేశారు. దీన్ని బీఆర్ఎస్ లీడ్ చేసింది. బీఆర్ఎస్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ తీసుకువెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత మహబూబాద్ లో కూడా ఒక బహిరంగ సభ నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటెండ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. గిరిజనుల భూములను గుంజుకోవద్దు, ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామన్నటువంటి విమర్శలను ఆయన చేయడం జరిగింది. ఇది కూడా ఒక నిరసన కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఫుడ్ పాయిజన్ కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు కావచ్చు అట్లనే కేజీబీవీలు కావచ్చు ఇతర గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. కాబట్టి దీని మీద ఈ రోజు నుంచి వచ్చే నెల 7 వరకు కూడా గురుకుల బాట పేరుతోటి బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో ఈ కార్యక్రమాలకు సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే స్కూళ్లలో ఉన్న పరిస్థితులు కావచ్చు, గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, కేజీబీవీలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి రిపోర్టును తయారు చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కు అంటే పార్టీకి ఇస్తారు. ఆ తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ అంశాలను ప్రస్తావించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీగా. మొత్తానికి తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ అయింది. ప్రజలందరూ కూడా
జనతా గ్యారేజ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తున్నారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటామన్నటువంటి విషయాన్ని నిన్న కేటీఆర్ కూడా ప్రకటించారు. సో మొత్తానికి సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి సమస్యలను చెప్పుకోండి అని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అట్లనే మంత్రులు కూడా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏడాది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తవుతుంది. గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి అమలు కాలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం గతంలో 10 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసింది. సో వాటికి వడ్డీలు కట్టేటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లేదంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. ఆ విధంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవన్నీ అప్పులకు కారణమైనటువంటి విషయాలను ఒకవైపు చెప్తున్నారు. కానీ దీన్ని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తూనే ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. వరుసగా ఈ దాదాపుగా ప్రభుత్వము వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలల నుంచి వరుసగా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. ఒకవైపు కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కానీ ఇక్కడ మాజీ మంత్రులు ఇద్దరు కూడా, అటు కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ వీళ్ళిద్దరు లీడ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ధర్నాలు, అట్లనే రాస్తారోకలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, గ్రూప్ 1 కు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. మరోవైపు త్వరలోనే ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు దాదాపుగా 420 హామీలు ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని, దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యాచరణకు సిద్ధం కాబోతున్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ కార్యాలయం జనతా గ్యారేజ్ కాబోతుంది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ అండగా ఉంటామని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే మనకు కనపడుతున్నాయి. జ్యోతి.